నమస్తే. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో ఓ నేవీ ఉద్యోగి చేసిన ఘాటుకం గగ్గోలు పెట్టే పరిస్థితి. సొంత భార్యని కడతీర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత భార్యని 3 ముక్కలు చేసి మరి ఒక భాగం సంచిలో పెట్టి మరో భాగం ఫ్రిడ్జ్లో పెట్టి తల భాగాన్ని అడివార ప్రాంతానికి తీసుకువెళ్ళి మరి కాల్చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత భార్యని చంపేసినటువంటి కసాయి భర్త, అది భర్త కూడా చదువు లేనోడా అంటే కాదే కాదు. భర్త ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి, నేవీలో ఉద్యోగం చేసినటువంటి ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి ఉద్యోగం. అట్లాంటి ఉద్యోగే సొంత భార్యని కడతీర్చడానికి కారణాలేంటో ఒక్కసారి ఆ పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో రవీంద్రని పట్టుకున్నారు. రవీంద్ర భార్య మౌనికాని ఎందుకు చంపాడు, చంపడానికి కారణం ఏమిటి, ఏ విధంగా చంపాడు, అన్ని విధాలుగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్దాం ఒక్కసారి. గాజువాక ప్రాంతం ప్రేమికురాలను హత్య చేసిన నేవీ ఉద్యోగి చింతాడ రవీందర్ ఎల్వి నగర్లో కీర్తి ఎంక్లేవ్ ప్లాట్ 102లో గత 2 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న నిందితుడు రవీంద్ర ప్రియురాలు మౌనికాను 3 ముక్కలుగా నరికి సగ భాగమును ఫ్రిడ్జ్లో పెట్టి మరో సగ భాగమును గోను సంచిలో కట్టిన నిందితుడు భార్య బాలింత కావడంతో పుట్టింటికి వెళ్లడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని నిందితుడు పోలీసుల ముందు చెప్తూ ఉన్నాడు. మధ్యాహ్నం మృతురాలి మౌనికాను ఇంటికి రమ్మని చెప్పిన రవీంద్ర ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో మౌనికాన్ని చంపి దారుణానికి ఒడిగట్టాడని రవీంద్ర చెబుతూ ఉన్నాడు. మృతురాలి మౌనిక విశాఖపట్నం శాలిగ్రామపురానికి చెందినదిగా గుర్తించిన పోలీసు అధికారులు నిందితుడు మొదటి కత్తుల కోసం శ్రీనగర్ డిమార్ట్ వెళ్ళగా అక్కడ కత్తులు దొరకపోవడంతో ఇన్స్టామార్ట్లోని ఆర్డర్ పెట్టిన నిందితుడు శరీరమును 3 భాగాలుగా నరికి ఒక భాగమును తలను అడివారంలో కాల్చేశాడు. మిగతా 2 భాగాలను ఒక భాగమును ఫ్రిడ్జ్లో పెట్టి మరొక భాగమును గోను సంచిలో పెట్టి మంచం కింద దాచిన నిందితుడు అనంతరం స్నేహితుడికి ఫోన్ చేయడంతో స్నేహితుడి సలహాతో గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు నిందితుడు రవీంద్ర చెబుతూ ఉన్నాడు. క్రైమ్ స్పాట్లో నిందితుడి దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటున్నటువంటి పోలీసులు విస్తుపోయిన వాస్తవాలు బయటకు వచ్చినాయి. మృతురాలని మౌనికాని ఇంటికి రమ్మని చెప్పి మధ్యాహ్నమే చంపేసినటువంటి ఘాతుకం కన్నీ వినెరగని రీతిలోని గాజువాక ప్రాంతంలో జరిగింది. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండినటువంటి నేవీ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడడం ఏంటని ఆరా తీస్తున్నారు పోలీసులు. కానీ ఇంత జరుగుతున్న ఇంత దారుణమైనటువంటి ప్రేమికురాలను హత్య చేసి నేవీ ఉద్యోగి చేసినటువంటి పన్నంగం ఎల్వి నగర్లోని గాజువాక ప్రాంతంలో ఉల్లుక్కి పడేలా భయభ్రాంతులకు గురయ్యేలా ఉందని చెబుతూ ఉన్నారు స్థానికులు. గత సంవత్సరం నుంచి ఇందులోనే ఉంటున్నారండి. మాకు పక్క అపార్ట్మెంట్లోనే ఉంటున్నాడు. చాలా సింగిల్ అంటే ఫ్యామిలీతోనే వచ్చాడు. ఫ్యామిలీతో వచ్చిన తర్వాత వచ్చిన 1 మంత్ 2 మంత్స్ ఆ వైఫ్ డెలివరీకి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది మనకి సరిగ్గా తెలియదు. నిన్న పోలీసులు రావడం వల్ల మాకు తెలిసింది, ఇలాగా పక్కనే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి తెలిసిందంటే. పోలీసులు అరౌండ్ వాళ్ళు 8కి వచ్చారండి. పోలీసులు 8కి వచ్చి మా డోర్ కొట్టి పక్కన తాళం ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగారు. తాళం ఏమైనా ఉంటే తాళం ఏమీ లేదని చెప్పా. అయితే బై ఫోర్స్ వెళ్ళడానికి ట్రై చేశారు. నేను వస్తున్నాను ఉండండి, బై ఫోర్స్ వెళ్ళకండి ఇంట్లోకి, డోర్ కాస్ట్లీ డోర్లో అని చెప్పేసి మేము బై ఫోర్స్ వెళ్ళడం లేదు పోలీసులు ఫస్ట్. తర్వాత ఓనర్ గారు కూడా ఫోన్ చేసి ఓనర్ గారిని రప్పించాను నేను. ఇలాగ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, రవీంద్ర ఎస్కేప్ అయ్యాడట, ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట అని చెప్పేసి. అయితే అలా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇంటి ఓనర్ కూడా వచ్చారో మరి వేరే తాళాలన్నీ రవీంద్రకి ఇచ్చాడట. ఓనర్ దగ్గర కీస్ ఏమీ లేవు. అప్పుడు ట్రై చేసాం, బై ఫోర్స్ ట్రై చేసాం, లోపలికి వెళ్ళడం అయినా పని అవ్వలేదు. అప్పుడు ఆ కుర్రాడు తమ్ముడే ఆ కిటికీలోంచి పైన ఉన్న కిటికీలోంచి లోపలికి దూరి ఆ లోపలికి వెళ్ళి డోర్ తీశాడు. లోపలికి వెళ్ళి డోర్ తీసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఏమీ లేదు. అప్పుడు మా అమ్మయ్యని ఊపిరి పీల్చుకున్నాం. అయినా డిపార్ట్మెంట్ వాళ్ళకి డౌట్ సరిపోక మంచం కింద పెట్టి ఉంటే ఆ పెట్టి లాగితే ఆ పెట్టిలో కొన్ని పార్ట్స్ కనిపించాయి. ఇంకా కార్డ్స్ ఎప్పుడైతే కనిపించాయి ఇంకా అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా ఆ పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది మనకు తెలియదు. వాళ్ళు వచ్చి మాత్రం 1 year అవుతుంది. అప్పటికే ఆవిడ ప్రెగ్నెంట్ ఉంది. ఆవిడ బహుశా ఆ టైంలో డెలివరీకి వెళ్ళిన తర్వాత మరి ఆవిడకి పాప కూడా పుట్టిందని విన్నాను. నేను ఇప్పుడు చూడలేదు.
అది మనకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అతను ఎవరితో మాట్లాడి అతను షేర్ చేసుకోవడం ఏమీ అతను ఎంప్లాయ్, నేవీ ఎంప్లాయ్. అతను ఎంప్లాయ్ అవ్వడం వల్ల అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. పొద్దున్న లేవడం, జిమ్కి వెళ్ళడం, రావడం, ఈ అతని పని అతనే. కానీ అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. అది మరి మీలాంటి వాళ్ళు మీడియా వల్లే నాకు తెలిసింది తప్ప కానీ మనకి తెలియదు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. నేవీలో జాబ్ చేసి కూడా